హాయ్ గైస్ ఈరోజు మనం ఎక్మా స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాం. సో బేసిక్గా మీరు ఏ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూకి కానీ ఆర్ఎల్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ లైక్ యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫస్ట్ థింగ్ ఈఎస్6 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అసలు ఈఎస్6 అంటే అసలు ఈఎస్ అంటే ఏంటి, ఐ మీన్ ఎక్మా స్క్రిప్ట్ అంటే ఏంటి అనేది ఈరోజు ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ ఫర్దర్గా ఎక్మా స్క్రిప్ట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం కవర్ చేసుకుందాం. ఫైన్. ఓకే, సో బేసిక్గా ఎక్మా స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ థింగ్. అసలు దీన్ని ఎవరు కనుక్కున్నారనేది చూద్దాం. ఓకే, సో హూ ఇన్వెంటెడ్ దిస్? రైట్. సో 1995లో బ్రండన్ హెచ్ అనే ఒక పర్సన్ నెట్స్కేప్ నావిగేటర్ కోసం ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని కనుక్కున్నారు. సో దాన్ని ఇనీషియల్గా మోచా అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాన్ని లైవ్ స్క్రిప్ట్ అని కాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ అది బేసిక్గా ఇలాంటి బ్రౌజర్స్లోని వాటిలోని వర్క్ అవుతూ ఉంటుంది. సో లాటర్ ఏమైందనంటే 1997లో సో అన్ని బ్రౌజర్స్కి కూడా ఒక స్టాండర్డ్‌ని తీసుకురావాలని. సో, అన్ని బ్రౌజర్స్‌లో ఒక స్క్రిప్టింగ్ ఇలాంటిది రన్ అయితే, అది ఒక స్టాండర్డ్‌లో రన్ అవ్వాలని చెప్పేసి 97లో ఎక్మా స్క్రిప్ట్ అనే ఒక స్టాండర్డ్‌ని తీసుకొచ్చారు అందరూ కలిసి. ఓకే, సో, ఆ ఎక్మా స్క్రిప్ట్ స్టాండర్డ్‌లో ఏంటి అనంటే బేసిక్‌గా జావా స్క్రిప్ట్ అని ఇంట్రొడ్యూస్ చేసి, ఆ జావా స్క్రిప్ట్‌ని చాలా వేస్‌గా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, సో, 1997లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి జావా స్క్రిప్ట్‌లో. అండ్ దెన్ ప్రతి ఇయర్ లైక్ 98 నుంచి 2017 లైక్ 2017 వరకు అనే కాదు, 2023 వరకు కూడా మనకి లేటెస్ట్ వెర్షన్స్ వస్తానే ఉన్నాయి. సో, లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి ఈఎస్ 14. ఓకే, సో, ఇలా ఈ వెర్షన్స్ ఎందుకొచ్చినాయి అనంటే ఈఎస్ 6, 7, 8, 9, 10, 11 ఇలా వెర్షన్స్ ఎందుకొచ్చినాయి అనంటే ఎవ్రీ టైమ్ మన టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్న ప్రతిసారి కూడా మనం ఎన్హాన్స్‌మెంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాం. ఏ సాఫ్ట్‌వేర్‌కైనా వేటికైనా. సో, అలానే మన ఎక్మా స్క్రిప్ట్ స్టాండర్డ్‌లో కూడా కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తా వచ్చారు. లైక్ మనకి డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ వచ్చినాయి కదా! సో, సిమిలర్ వే అలానే డిఫరెంట్ వెర్షన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ బేసిక్‌గా ఈఎస్6 అనేది మెయిన్ వెర్షన్ అనమాట. సో, ఈఎస్6లో చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఓకే, సో, ఆ ఈఎస్6 గురించి మనం ఫర్దర్‌గా నేర్చుకుందాం. థాంక్ యూ గైస్.